నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. భీమవరంలో బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్ సమస్యలను పరిష్కరించాలి. రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వాన్ని కోరిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు మండలం దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిలి. తణుకులో ఘనంగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. ప్రసంగించిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. 5వ రోజుకు చేరిన తణుకు సహకార సంఘ ఉద్యోగుల నిరసన దీక్షలు. అర్ధనగ్న ప్రదర్శన చేసి జాతిపితకు వినతి పత్రం అందించిన నాయకులు. విద్యుత్ మీటర్ల రీడింగ్ ఉద్యోగులకు ఉపాధి భద్రత కల్పించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అసోసియేషన్ నాయకులు. కొవ్వూరు నియోజకవర్గంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను తక్షణమే అభివృద్ధి చేయాలి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ముప్పిడి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధికి బ్యాంకులు పూర్తిగా సహకరించాలి. అమలాపురం బ్యాంకర్ల సమావేశంలో విజ్ఞప్తి చేసిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. అమలాపురం నియోజకవర్గం రెడ్డిపల్లి సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన గ్రామ సర్పంచ్ కరాటం. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగించిన అధికారులు. పొలం బడిలో పాల్గొన్న రైతన్నలు. మార్చి 14వ తేదీన అన్ని న్యాయస్థానాల్లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలతులు. ఏలూరులో వెల్లడించిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా విభాగ అనుబంధ కమిటీలతో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన కమిటీలు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మహోత్సవాల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. పార్టీ బలోపేతం కావాలంటే ఏదైతే మోర్చాలు ఉన్నాయో, కిసాన్ మోర్చా కానీ, ఎస్సీ మోర్చా కానీ, మహిళా మోర్చా కానీ, ఆయా వర్గానికి చెందినటువంటి ప్రజల్లోకి బలంగా వెళ్ళగలిగినప్పుడే, వర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున మనం మద్దతు పొందగలిగినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనందరూ కూడా గమనించాలి. ఈవేళ బాధ్యతలు స్వీకరించినటువంటి మోర్చాల పదాధికారులకు అందరికీ కూడా పేరు పేరున ఎవరైతే ఉపాధ్యక్షులు కానీ, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో పదవి అనేది ఒక అలంకారప్రాయం కాదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీలో పదవి అనేటువంటిది ఒక బాధ్యతగా స్వీకరణ. దానికి బాధ్యతకు సంబంధించి పని పూర్తి స్థాయిలో చేయగలిగినప్పుడు మాత్రమే బాధ్యతలు స్వీకరించాలి భారతీయ జనతా పార్టీ. పేపర్ ప్రకటన ఇవ్వడానికో లేకపోతే విజిటింగ్ కార్డు వేసుకోవడానికో భారతీయ జనతా పార్టీలో పదవులు రావు, ఎవరు కూడా. అందరికీ తెలుసు, చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ కొత్తగా ఉన్నవాళ్ళు. నిబద్ధతతో మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతకి సమయం ఇచ్చి పనిచేయడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనందరి యొక్క బాధ్యత అనేటువంటి, అది జిల్లా పార్టీ కానీ, రాష్ట్ర పార్టీ కానీ నియామకాలు చేసేటప్పుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఎవరైతే సమయం ఇచ్చి పనిచేస్తారు. ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆయనపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఈ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదండి వినోద్ వర్మ, అల్లూరి పద్మ, గాదిరాజు వెంకట సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో శుక్రవారం నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మిల్లింగ్ రవాణా ఛార్జీలను పెంచాలని అన్నారు. అన్నదాతల మాదిరిగా వారికి కూడా ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని అన్నారు. ధన్యవాదాలు. నేను మాట్లాడేది సివిల్ సప్లైస్ మీద. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. 24 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బు వేయటం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్లో 46 లక్షల టన్నులు కొనుగోలు చేయటం జరిగింది. దీనివల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ధాన్యం డబ్బులు
24 గంటలు చెల్లించినప్పటికీ కూలి ఛార్జీలు, రవాణా ఛార్జీలు రైతులు వెంటనే చెల్లించట్లేదు అధ్యక్ష. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెరగడంతో రైతులు అదనపు ఖర్చు చేస్తున్నారు. కాబట్టి అసలు రవాణా కూలి ఛార్జీలు ధాన్యం డబ్బుతో పాటు రైతుల ఖాతాలు నేరుగా చెల్లించాలని కమిషన్ ఏజెంట్ చెల్లించవద్దు. ప్రస్తుత రవాణా ఛార్జీలు ఆర్ఎస్కే కేంద్రం నుంచి చెల్లిస్తున్నారు. రైతులు పూర్తిగా ప్రయోజనం కలగాలంటే ఫార్మెట్ గేట్ నుంచి రవాణా ఛార్జీ చెల్లించాలి. సరైన గన్ని యూజర్ ఛార్జీలు ఇవ్వకపోవడం వల్ల మిల్లర్స్ మంచి గన్నీలు ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల ధాన్యం రవాణాలో రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి అసలు గన్నీలు యూజర్ ఛార్జీలు చెల్లించాలి. మిల్లింగ్ ఒప్పందం ప్రకారం మిల్లర్స్ చెల్లించవలసిన మిల్లింగ్ ఛార్జీలు, సార్టెక్ ఛార్జీలు, బియ్యం రవాణా ఛార్జీలు, ఎఫ్ఆర్కే ఛార్జీలు, గన్ని యూజర్ ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు మొదలైనవి 15 రోజుల్లోపు చెల్లించాలి. ఆలస్యంగా చెల్లించడం వల్ల మిల్లర్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎఫ్ఆర్కే సరఫరా సమస్య, మిల్లర్స్ సమయానికి బియ్యం డెలివరీ ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం ఖర్చు పట్టి ప్రకారం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న మిల్లర్స్ ఎఫ్ఆర్కే కొనుగోలు అనుమతి ఇవ్వాలి. ఎఫ్ఆర్కే మన రాష్ట్రంలో కొనుగోలు చేస్తే మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. మన జిల్లాలో రబీ పంట సుమారు 8.50 లక్షల ఉండే అవకాశం ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి తెలిపారు. భీమవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటె పార్థసారథి, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, కృష్ణ బల్జా కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటిగా ఉన్న దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా నెలకొల్పిన విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు శుక్రవారం ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా సీజీఎఫ్ నిధుల నుంచి 2 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామస్తులు, ఇతర దాతల నుంచి మరో 1 కోటి రూపాయల విరాళాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధులన్నిటితో ఆలయాన్ని ఆధునీకరిస్తున్నట్లు ఆర్మిల్లి వివరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. అమ్మవారి ఆలయం ఒకసారిగా 1977లో బద్ది మునేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు స్థాపించడం, పునర్నిర్మాణం చేసుకుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బద్ది మునేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నిర్వహించడం చాలా సంతోషం. వారికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు దానేశ్వరి అమ్మవారి అంటే కేవలం ఒక ప్రాంతానికే కాకుండా మన జిల్లాలోను రాష్ట్రంలోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం. ఈరోజు ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు సీజీఎఫ్ నిధుల ద్వారా మంజూరు చేసింది. దాని ద్వారా ఆలయానికి సంబంధించినటువంటి ఆలిగోపురం కానీ, ప్రాకార మండపం కానీ ఇవన్నీ కూడా నిర్మాణం కూడా త్వరలోనే కూడా పూర్తి చేసుకునే విధంగా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబం అమ్మవారి ఆశీస్సులతో, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా
ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ప్రతి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, గ్రామ సర్పంచ్ అడ్డా సూర్యనారాయణ, గ్రామ సొసైటీ అధ్యక్షులు చిక్కాల వేణు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండెట్టి శివ, ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ లోక్నాథ్, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కాగా తణుకు రాష్ట్రపతి రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇందులో భాగంగా వేల్పూరు రోడ్డులోని కప్పల వెంకన్న సెంటర్ నుంచి వీరనారాయణ టాకీస్ సెంటర్ వరకు డ్రైన్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. ఇంకా మున్సిపల్ కార్యాలయం నుంచి డీఎల్కే రోడ్డు వరకు చేపట్టిన నిర్మాణానికి 3,60,00,000 రూపాయల నిధులను కేటాయించినట్లు ఆయన వివరించారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం సిద్ధం అయిందని వివరించారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారత రాజ్యాంగం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తానని భరోసా ఇచ్చింది. సమాజంలో అన్ని వర్గాలకు ఈ 3 రకాల న్యాయాలు దక్కినప్పుడే సమ్మిళిత అభివృద్ధి సమకూరుతుంది. ఈ గమ్యం ఇంకా మనకు అందనంత దూరంలో ఉంది. వివిధ వర్గాల సమూహమైన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని విస్మరించినా, వక్రీకరించినా యావత్తు దేశానికి తీరని హాని కలుగుతుంది. దీన్ని నివారించాలంటే అత్యంత బలహీన వర్గాల ప్రజలకు సైతం అభివృద్ధి అవకాశాలు లభించాలని సామాజికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కులమత వర్గపరమైన అసమానతలు కొనసాగుతూనే ఉన్నందువల్ల సామాజిక న్యాయం సుదూర స్వప్నంగానే మిగిలిపోయింది. నేటి మన ఆధునిక సమాజంలోనైనా అందరికీ మంచి అవకాశాలు వచ్చే విధంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ ఆధ్వర్యంలో ఇంతకు ముందే రూపుదిద్దుకున్న రాజ్యాంగ ప్రచార వేదిక నాయకత్వంలో పలు విద్యా సంస్థల్లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఏకేటీపీ హైస్కూల్లో జరిగిన సభలో ప్రధానోపాధ్యాయులు తాళబత్తుల రామకృష్ణ మాట్లాడారు. ఇంకా తేతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భాష్యం స్కూల్స్ లో కూడా విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి సామాజిక న్యాయం అంటే ఏమిటో బోధించి అవగాహన కలిగించారు. భారత రాజ్యాంగ పీఠిక ప్రకటించిన సామాజిక ఆర్థిక న్యాయం అందరికీ అందేలా పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇదిలా ఉండగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ న్యాయ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించగా డివివిఎస్ వర్మ మాట్లాడారు. అనంతరం వ్యవస్థను మార్చే ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ సామాజిక న్యాయం కోసం సుదీర్ఘకాలం నుంచి నిక్కచ్చిగా పోరాడుతున్న వర్మ, మనోరమ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈరోజు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. దేశంలో అతి కీలకమైన సమస్య సామాజిక న్యాయం. మన దేశంలో కులపరమైన, మతపరమైన, లింగపరమైన వివక్ష ఉన్నది. ఈ వివక్ష తరగతుల దగ్గరే పేదరికం ఉన్నది. కానీ ఈ పేదరికం ఉన్న చోట అభివృద్ధి వేగంగా అభివృద్ధి జరగకపోతే దాని ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉండదు. అందుకని ఇది ఒక సామాజిక ఉద్యమంగా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. యూపీఐ చేసిన ప్రకటన అందరూ తప్పనిసరిగా చదవండి. అందులో మొట్టమొదటి ఈ సంపదని వివిధ పన్నుల ద్వారా సేకరించి జాతీయ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, ఆ సంక్షేమ నిధి నుంచి సంపద సృష్టికర్తలు వారికి సంపదలో వాటా రావాలి. శ్రమజీవులకి వార్షిక బోనస్ ప్రకటించాలన్నది కొత్త నినాదం. నివాస వసతి కల్పించకపోతే ఇంటి అద్దె ఇవ్వాలి, అది కొత్త నినాదం. రేషన్ బియ్యం దాదాపు 80 కోట్ల మందికి ఇస్తున్నారు. కానీ మన దేశంలోనే మీరు చూస్తే పోషకాహార లోపం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. పిల్లల్లో, పెద్దల్లో కూడా. అందులో గర్భిణీ స్త్రీల్లో మరింత ఎక్కువగా ఉంది. రేషన్ బియ్యంతో పాటు పోషక దినుసులు కూడా ఇవ్వాలి. ఉపాధి ఇవ్వకపోతే పరిహారం ఇవ్వాలి. మీ అందరికీ తెలుసు, ఉపాధి చట్టంలో, పూర్వం చట్టంలో ఉపాధి 100 రోజులు కల్పించలేకపోతే మిగిలిన రోజులకి పరిహారం ఇవ్వాలి. ఎవరైతే నేను పని చేస్తానంటే పని కల్పించకపోతే పరిహారం ఇవ్వాలి. అలాంటి పరిహారాన్ని మొత్తం లాగేసింది మోడీ ప్రభుత్వం. హక్కుగా విద్య, హక్కుగా వైద్యం, ఇలాంటివి ఉచితంగా అన్ని మంచి ప్రమాణాల విద్యా, వైద్య సౌకర్యాలు కలిగిస్తే పేదరికం నుంచి బయటపడటానికి, సామాజిక న్యాయం కల్పించడానికి అవకాశం వస్తుంది. సామాజిక న్యాయం అంటే సమాన అవకాశాలు కాదు. సామాజిక న్యాయం అంటే ప్రత్యేక అవకాశాలు కల్పించు. సామాజిక న్యాయం లేకుండా ప్రగతి ఉండదు. సామాజిక న్యాయం లేకుండా మనందరికీ సుఖశాంతులు కలిగినటువంటి దేశం ఉండదు.
అలాంటి దేశం కోసం, అలాంటి సామాజిక న్యాయం కోసం మనందరం కృషి చేద్దామని ఆశిస్తున్నాం. సిపిఐ స్థానిక కార్యదర్శి బొద్దాని నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొనాల భీమారావు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, అన్నవరపాడు గ్రామ మాజీ సర్పంచ్ డివిఎన్ హనుమంతరావు, నాయకులు పెంజాల దత్తాత్రేయ ప్రసాద్, గుబ్బల వెంకటేశ్వర్లు, సామాజిక న్యాయ పోరాట సమితి పేరూరు మురళీకుమార్లు పాల్గొన్నారు. సహకార సంఘాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో నిర్వహిస్తున్న నిరవధిక నిరసన కార్యక్రమం శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా మండల పరిషత్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం నుంచి కోర్టు ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వరకు అర్ధనగ్న ప్రదర్శన చేసి సమస్యల తీవ్రతను తెలియజేశారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు సత్యనారాయణ, నాయకులు సిహెచ్ వెంకటేశ్వరరావు, ఏలూరు నాగపెద్దరాజు, ఆయా గ్రామాల సొసైటీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెలలో చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో కళ్లజోళ్లు అవసరమని గుర్తించిన 20 మందికి శుక్రవారం వీటిని అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి మాట్లాడుతూ సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. మన అసోసియేషన్ తరఫున 23/1/26 కాలేజీలో స్టూడెంట్స్ కి ఐ క్యాంప్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఒక 20 మంది స్టూడెంట్స్ కి ఐ సైట్ ఉందని చెప్పేసి వారు నిర్ధారించడం, దీని తర్వాత చేయాలి ఏంటని అనుకున్నప్పుడు 20 మందికి మనం అసోసియేషన్ ద్వారానే కళ్ళజోళ్ళు ఇద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. రాజశ్రీ రామకృష్ణ నిడదోల హాస్పిటల్ వారు స్టూడెంట్స్ కి వాళ్ళ ఫ్రేమ్స్ చూపించి వాళ్ళు ఏదైతే కావాలన్నారో ఆ ఫ్రేమ్స్ ద్వారా ఇస్తూ గ్లాసెస్, ప్లాస్టిక్ గ్లాసెస్, లేటెస్ట్ గ్లాసెస్ ఇచ్చారండి. అంటే చైర్మన్ గారితో మాట్లాడినట్లయితే ఆ గ్లాసులు కాదు, ప్లాస్టిక్ గ్లాసులు ఇచ్చారు అని చెప్పి తక్కువ రేట్తో మనకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు స్టూడెంట్స్ కి ఇవ్వడానికి అని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, కార్యదర్శి మహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అర్జిత్ భాస్కర్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ఏడుకొండలు, సభ్యులు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు, ప్రముఖ విశిష్ట దాత గోకవరపు కాశీ విశ్వేశ్వరరావు 12,000 రూపాయలు విలువ చేసే ఇనుప బీరువాను చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శుక్రవారం బహుకరించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కడించెర్ల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను, రికార్డులను భద్రపరిచేందుకు ఈ బీరువా ఉపయోగపడగలదని అన్నారు. మన సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజున చిత్తూరు ఇంద్రయ్య మెమోరియల్ కాలేజీలో మన దాత అయినటువంటి గోకవరపు కాశీ విశ్వేశ్వరరావు గారి ద్వారా ఈరోజు గాద్రేజ్ అల్మారా ఇవ్వటం కూడా జరిగిందండి. ఇదే కార్యక్రమంగా మొన్ననే మనం నెంబర్ 1 హై స్కూల్ పాతూరులో కూడా వేరే దాత ద్వారా కూడా అక్కడ ఒక బీరు ఇవ్వడం జరిగింది. మన రిటైర్డ్ ఎంఈఓ గారు సత్యనారాయణ గారు వేల్పూర్ అండి, ఆయన కూడా ఈ కాలేజీలో ఎవరైతే బీఎస్సీ 3rd ఇయర్లో కెమిస్ట్రీలో ఫస్ట్ క్లాస్ వస్తుందో, ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఇవ్వడానికి మన మానవత ద్వారా ఒక 10,000 రూపాయలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ కాలేజీలకైనా మనం సహకారాలన్నీ అందించడానికి ముందుగా ఉన్నాము. ఈ కార్యక్రమంలో మానవతా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, మానవతా జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ కె రామలక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.